వెల్కమ్ టు విఎన్ఆర్ స్పెషల్ ఫోకస్. సౌమ్యులు, వివాద రహితులు, అందరి మనిషి, చెరగని చిరునవ్వు, చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో కలిసిపోయే మనస్తత్వం, పార్టీ పట్ల అంకిత భావం, నాయకత్వం పట్ల విధేయత ఆయన సొంతం. ఆయనే సీనియర్ టీడీపీ నాయకులు రామనాథం నాయుడు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం రాయవారిపల్లికి చెందిన రామనాథం నాయుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. మండలంలో తనకంటూ ఒక వర్గం గట్టి పట్టున్న రామనాథం నాయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 1978లో తొలిసారిగా చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు రామనాథం నాయుడు ఆయన వెంటే ఉండి గెలుపుకు ఎంతో కృషి చేశారు. లో జరిగిన స్థానిక ఎన్నికల్లో టీడీపీ నుంచి జెడ్పీటీసీగా రామనాథం నాయుడు ఎన్నికై పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కొత్తపేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, కల్లూరులో ప్రభుత్వ ఆసుపత్రి రావడానికి కారకులయ్యారు. 2004 ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా రామనాథ నాయుడును నిలపడం పార్టీకి ఆయన పైన ఉన్న నమ్మకానికి నిదర్శనం. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పులిచెర్ల మండలం పొంగనూరులో కలవడంతో పొంగనూరు నియోజకవర్గం నుంచి 2009 నుంచి 2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వెంకటరమణ రాజుకు వెన్నంటే ఉన్నారు. రెండు 2024 ఎన్నికల్లో పొంగనూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చల్ల రామచంద్రారెడ్డి గెలుపు కోసం నిరంతరం కృషి చేసి వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెజార్టీని గణనీయంగా తగ్గించగలిగారు. మండలంలోనే కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులతో కలిసిమెలిసి ఉంటున్నారు. రాముడికి లక్ష్మణుడు ఎలాగో రామనాథ నాయుడికి సొంత తమ్ముడు కృష్ణమూర్తి నాయుడు అలా ఉంటూ అన్నకు పార్టీలో అండగా నిలుస్తున్నారు. కృష్ణమూర్తి నాయుడు పులిచెర్ల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగి కార్యకర్తలకు అందుబాటులో ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఇలా అన్నదమ్ములు ఇద్దరూ పార్టీ కోసం ఎంతో విధేయత చూపుతూ ఉంటున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవులు ఎంపిక చేస్తున్న సమయంలో రామనాథం నాయుడుకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నట్టు పార్టీ శ్రేణులకు అందుతున్న సమాచారం. ఆది నుంచి పార్టీలో కొనసాగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ నాయకత్వం పట్ల విధేయత చూపుతూ ఉన్న రామనాథం నాయుడుకు టీడీపీలో సరైన గుర్తింపు వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తగిన ప్రాధాన్యత కల్పిస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.